దేవుడి వాక్యంలోనికి వెళదామండి. మీరెవరు బైబిల్ తీయాల్సిన పని లేదు, చదవాల్సిన పని. 4 ముక్కలు చదువుతాను, 4 నిమిషాల్లో అయిపోద్ది, తిని వెళ్ళిపోవచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఇప్పుడు వచ్చింది దేనికి అమ్మాయి ఉషా? తన చేసిన కార్యాన్ని జనాల్లో తెలియడు. ఏ జనము అంటే ఆమెకు జరిగిన కార్యము తెలియని జనానికి. అర్థమవుతుందా? ఆమె కుటుంబీకులకు కాదు ఇది, తనకు తెలిసిన వాళ్ళకి కాదు ఇది, తెలియని వాళ్ళకి చెప్పడానికి ఏమన్నాడు? జనములలో తెలియచేయడు. జనములంటే వాళ్ళ కుటుంబమా, ప్రజలు అని బైబిల్ చెప్తాం. మరి మనమేమో మాకు తెలుసండి, ప్రార్థన చేశారు, జరిగింది, తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాక్యం. తెలియని వాళ్ళకి చెప్పండి, ఎందుకు ఈ కూటం పెట్టుకున్నారని అడిగే వాళ్ళకి అప్పుడు ఈ వాక్యం అర్థం అవుద్ది వాళ్ళకి, అలాగే సాక్ష్యం అర్థం అవుద్ది వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి నువ్వు చెబితే ఏముంది, మాకు తెలుసులే, ప్రార్థన చేశారు, జరిగిందిలే అనుకుంటారు. అది కాదు బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఎక్కడ చేస్తున్నావు నువ్వు జనములలో? 16వ అధ్యాయము 8వ వచనములో మనం ఈ మాటని చదువుకున్నాం. 36వ వచనం. మేము నీ పరిశుద్ధాలయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము. మరి మీ రాని వాళ్ళంతా అన్యజనుల కింద లెక్కే. ఏది మీ బంధువులు కానీ, మీ భర్తలు కానీ, భార్యలు కానీ, కొడుకులు కానీ, కూతురు కానీ రాలేదంటే వాళ్ళంతా అన్యజనులే. అన్ని జనుల్లో నుంచి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బ్రతిమిలాడుకొనుడి. ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా యుగములన్నిటిను స్తోత్రమునందును కాక ఈలాగన వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఏరి వాళ్ళు చెప్పడానికి ఏరి, ఆమేనని చెప్పడానికి ఏరి, దేవానికి స్తోత్రం అనడానికి ఏరి, హల్లెలూయా అని చెప్పడానికి ఏరి. ఎక్కడున్నారు వాళ్ళు? ఏ పాపములో ఉన్నారు? ఏ సినిమాల్లో, ఏ ఫోన్లలో, ఏ బజార్లలో తిరుగుతున్నారు? దేవుణ్ణి స్తుతించడానికి ఎందుకు రాలేదు? 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ, బెరాకా అంటే స్తుతి అని అర్థం. నేను సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ సెంటరు సౌత్ కొరియాలో బెరాకా చర్చ్. భలే పెట్టారు వీళ్ళ పేరు అనుకున్నా. బెరాకా అంటే స్తుతి చెల్లించేటువంటి స్థలం. పిల్లరా, ఆ స్థలంలో నేను ట్రైనింగ్ అయ్యాను. అక్కడ సో ఎంత ఫైర్ అంటే, ప్రార్థన అంటే ఇక 200 మందిని ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగొచ్చినట్టు ఉండేది. ఇక్కడ ప్రార్థన అంటే ఒక ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది, ఒక ఆమె బయటికి వెళుతుంది, ఒక ఆమె సర్దుకుంటూ ఉంటుంది, ఒక ఆమె ఏదేదో చేసుకుంటూ కూర్చుంటుంది. ప్రార్థన అంటే భయం లేదు అసలు సంఘాలకి. ఈరోజు గంట సేపు ప్రార్థన చేయించేవాళ్ళు. ఆగకూడదు, నోరు ఆపకూడదు అని అంటాడు. నువ్వు స్తుతి ఆపావా సాతానుడు దిగి వస్తాడు, స్తుతి ఆపొద్దు అనేవాడు. అలాంటి చోట పెరిగొచ్చాను. మరి ఆ ఆవేశం, ఆ యొక్క ఫైరు నాకు ఉండదా? ఆలోచించి సత్తు సంఘాల్లో నుంచి రాలా, నేను నార్మల్ సంఘాల్లో నుంచి రాలా. నేను తెస్సలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చేత. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ప్రతి విషయంలో కూడా చెల్లించాలి. అదేదో ఒక విషయం కాదు. అంటే చావైనా, బ్రతుకైనా, ఫెయిల్ అయినా, జయం వచ్చినా
ఏదైనా సరే అక్కడ రాయబడింది ఏంటి? ప్రతి విషయమునందును. ఒక ఆమె స్తుతికూటం పెట్టుకుంది. ఎందుకమ్మా అంటే చెప్తాలే గారు రండి అని. సరే చెప్పలా, 2-3 సార్లు అడిగినా. సరే వెళితే నా పక్కన ఎవరో కూర్చున్నారు కానీ నాకు కూడా తెలియదండి అన్నాడు ఆ సేవకుడు. ఇంకొక సేవకుడిని కూడా పిలిచారులే. తెలియదండి నాకు కూడా రెండయ్య గారు అంది. సరే ఓకే, సరే వాక్యం చెప్పబోయే ముందు సాక్ష్యం చెప్తే అప్పుడన్నా అర్థం అవుతుంది. దాన్ని బట్టి వాక్యం చెప్పచ్చు. ఎందుకంటే సాక్ష్యం చెప్పిన దాన్ని బట్టి వాక్యం చెప్పచ్చు. వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యం చెప్పకూడదు, అసలు ముందే చెప్పాలి సాక్ష్యం. కాబట్టి జనాలకు అర్థమవుతుంది, ఓహో దీన్ని బట్టి ఈ వాక్యం ఈరోజు. సరే ఏమని చెప్పిందంటే, మా అబ్బాయి 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. లెక్కల్లో వాడికి 32 మార్కులే వచ్చాయి. అయితే రాయబోతున్న నెక్స్ట్ మళ్ళా ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నాడు మా అబ్బాయి. ఆ ఎగ్జామ్లో మా అబ్బాయి పాస్ కావడానికి ఈ తప్పినందుకు కూడా దేవుడు కృప చూపి మా అబ్బాయిని ఏమీ చేయకుండా, మా అబ్బాయి ఏమీ చేసుకోకుండా కాపాడినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పిందండి. ఏంటి, తప్పితే కూడా ప్రార్థన పెట్టుకుందా? అప్పుడు ఈ వాక్యం ప్రకటించారు. ఇప్పుడు చెప్పిన వాక్యమే ప్రకటించారు రోజు. ఏమని? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అది ఏదైనా కావచ్చు, ఫెయిల్ ఆర్ విక్టరీ, ఏదైనా కావచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభువు అయినటువంటి యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. ఏది సమస్తం? మీ ఇంట్లో వాళ్ళంతా సమస్తం. ఏరి మీ కుటుంబం మొత్తం కలిసి ఉంటే అది సమస్తం అంటాం. కుటుంబం కలిసి లేదు అంటే సమస్తం అంటే అవుతుంది ఇండివిజువల్, ఒంటరి. నువ్వు ఒంటరిగా స్తుతులు చెల్లిస్తున్నావు. సమస్తము కలిసి చెల్లించాలి దేవుడికి. అదే నిజమైన క్రైస్తవత్వం, అదే నిజమైన రక్షణ, అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన ప్రభు యొక్క నడక. లేదు సమస్తం వద్దండి, మేము ఒక్కళ్ళమే వస్తాం, మేము ఒక్కళ్ళే చెప్పుకుంటాం, మేము ఒక్కళ్ళమే పాడుకుంటాం, మేము ఒక్కళ్ళమే తింటాం, మేము ఒక్కళ్ళమే పోతాం. క్యారేజీ పెట్టాక ఇంటి దగ్గర మా ఆయన ఉంటాడు, రావచ్చుగా ప్రార్థనకి. క్యారేజీలు తీసుకుపోయే రకం తయారైపోయారు. ఏంటా అమ్మ అంటే అందరూ వస్తారంటున్నారు, రాలేదు, అందుకని ఒక్కొక్కళ్ళకి క్యారేజ్ కట్టి పంపిస్తూ ఉంది. ఈ స్తుతి కూడా పెట్టుకున్నాను. ఏం చేసుకుంటాను? కొంతమంది 10-11 గంటల దాకా కూడా పనిచేస్తారండి రాత్రులు, నిద్రలు రావు వాళ్ళకి అప్పుడు. కానీ చర్చికి వస్తే మాత్రం ఆవలింతలు నిద్రలు వచ్చేస్తాయి. అదేం కర్మో అర్థం కాదు. రాత్రులు మేలుకొని 11-12 గంటల దాకా కూడా వర్క్ చేస్తారు, అప్పుడు నిద్రలు రావు వాళ్ళకి. కానీ దేవుడి సన్నిధికి వస్తే నిద్ర వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో రాసిన సామెతల గ్రంథంలో ఏమని తెలుసా? నిద్రపోతు వాడికి దరిద్రత వస్తుందట. నిద్రపోయే వాళ్ళకి 1-2 గంటలు కూడా కూర్చోలేని వాళ్ళకి దరిద్రత రాకేమొస్తుంది? దేవుని యొక్క ప్రేమలో 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, అయ్యగారు మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు, మాకు మేలు జరిగింది. ఆ తర్వాత నేను వాక్యం చెబుతున్నాను. ఆమె ఎప్పుడు ప్రార్థన చేయదండి, ఎప్పుడు నన్నే చేయమనేది. ఆమె మాత్రం ప్రార్థన చేసేది కాదు, వాళ్ళ కూతురు వచ్చేది కాదు, కొడుకు వచ్చేవాడు కాదు, భర్త వచ్చేవాడు కాదు, అయ్యగారు ప్రార్థన చేయమని చెప్పేది నాకు. చూసారా? ఆమె చెప్పింది సాక్ష్యంలో, అయ్యగారు మా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. మరి నువ్వు చేసుకున్నావా? ఆమె చేయలా. రోగం వచ్చినోడు బాధపడతాడా, లేకపోతే రోగం రానోడు బాధపడతాడా? ఇప్పుడు రోగం రానోడు బాధపడే స్టేజ్లో కనబడుతున్నారు సేవకులు. సేవకుడికి ఏం లేదు బాధ, సేవకుడికి ఏం లేదు ఆ కష్టం. కానీ సేవకుడే ఏడవాలి, సేవకుడే ప్రార్థన చేయాలి, సేవకుడే కన్నీరు గార్చాలి. నేను మాత్రం హ్యాపీగా తిని పడుకుంటా. ఏం సాక్ష్యాలండి ఇది? సాక్ష్యం ఎందుకు అవుద్దండి అసలు?
అది అంటే సేవకుడిని పొగిడితే నిజంగా దైవ సేవకుడైతే ఖండిస్తాడు. అదే నార్మల్ సేవకుడైతే సంకలెగరేసుకుంటాడు, నా గురించి ఎంత బాగా చెబుతుంది అని. ఎవడికి కావాలి నీ సాక్ష్యం? నీకు ప్రార్థన ఏది? నీ గురించి ఉపవాస ప్రార్థన పెడితే 3 గంటలు నువ్వు రాకపోతేవి, మేమే ఏడ్చాం, నువ్వెక్కడొచ్చా? అందుకనే అన్నాను, మా గురించి ఎంతగానో సేవకుడు ప్రార్థన చేశాను. అది సాక్ష్యం అవుతుందండి. కాబట్టి మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించు. ఏది? మీ ప్రేమ ఇతరులకు విస్తరించినట్లయితే మరి వాళ్ళ కనీసం రావాలిగా, కనీసం వాళ్ళు రావాలి కదండి. మీ ప్రేమ వారిలో విస్తరిస్తూ ఉన్నట్లయితే వారు కనపడాలి కదా. అంటే బయట మాత్రమే ప్రేమిస్తారా? బయట మాత్రమే ప్రేమిస్తారండి. దేవుడి సన్నిధిలో నిన్ను ప్రేమించరు వాళ్ళు. బయట మాత్రం బాగున్నావా, అది ఇది రకరకాలుగా మాట్లాడతారు కదా. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మంచిగా ప్రవర్తించడానికి ప్రభు సన్నిధిలో ప్రభువుని సంతోషపెట్టడానికి రండి. సేవకుడిని సంతోషపెట్టడానికి రావద్దు, బంధువుల్ని సంతోషపెట్టడానికి రానే వద్దు. సేవకుడిని మాత్రమే అని అనుకునేటట్టయితే అది సంఘం కాదు, ప్రభువుని సంతోషపెట్టడానికి వస్తేనే అది సంఘముగా మారుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇంకొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదని నీవు అనుచుందు. ఏమండి, నువ్వు అట్లా చేస్తానేనయ్య గారు, ఏమనుకోబాకండి. అందుకు చేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. వాక్యం అండి అది. నిద్రపోతులకి ఏమొస్తుందో రాశాడు. సంఘంలో నిద్రపోతే, సంఘంలో అనాలోచితంగా కూర్చుంటే, సంఘంలో శ్రద్ధ లేకుండా ఉంటే, శ్రద్ధతో పనిచేయవాడు నిపుణత కలిగి ఉంటాడు అని రాసింది ప్రసంగిలో. శ్రద్ధతో పనిచేస్తే నిపుణత వస్తుందట, అశ్రద్ధతో చేస్తే పాడైపోతుంది అది. అర్థమవుతుందా నీకు? కాబట్టి నువ్వు శ్రద్ధతో చేస్తున్నావు ఈ పని, నిపుణత సాధిస్తావు. అంటే వాక్యం ఎక్కడుంది, ఆ వాక్యంలో నేనేం చేస్తున్నాను, వాక్యం ఏం చెబుతుంది, నా ప్రవర్తన ఏంటి అనేది తెలుస్తుంది నీకు. నిపుణత లేదనుకో, వాడు తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడో తెలియదు. సేవకుడు కరెక్ట్ వాక్యం చెబుతున్నాడా లేదా మెప్పించే వాక్యం చెబుతున్నాడో తెలియదు. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాను. ఎందుకంటే